హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు మనశంకర వరప్రసాద్ గారి అబ్బాయి మనతో ఉన్నారు. సో ఒకసారి చూడండి, ఒకసారి లుక్ వేసుకుందాం. ఏంటి అబ్బాయి అన్నారు, అమ్మాయిని చూపిస్తున్నా అన్నారా? మన విక్కీగా క్యారెక్టర్ చేసింది మన ఊహానే అనమాట. సో ఊహా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ ఊహా. హాయ్, నమస్తే. హలో, నమస్తే. విక్కీగా చేసావు కదా మనశంకర వరప్రసాద్ గారి అబ్బాయిగా. సో ఎలా అనిపించింది ఫస్ట్ క్యారెక్టర్ రాగానే? చాలా బాగా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ క్యారెక్టర్ రావడం. చిరంజీవి మామతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది? చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. చాలా బాగా మాట్లాడారు వాళ్ళు. ఓకే, ఏమని పిలుస్తావు నువ్వు చిరంజీవి గారిని? మామ. మామానా? నీకు ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చారా చిరంజీవి గారు? ఆ గిఫ్ట్ అని కాదు, కొన్ని అలా చాక్లెట్స్, బిస్కెట్స్ అలా ఇస్తారు మాకు. ఓకే, ఆడుకునేదానివా? ఫన్ టైం ఉండేదా బాగా? చాలా ఫన్ టైం. నీకు గుర్తుండిపోయే మెమరీస్ ఏంటి చిరుమామతో? చిరుమామతో తను ఒక్కరోజు లాస్ట్ డే హగ్ చేసుకున్నారు నన్ను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది నా మెమరీ. అలాగే ఈ సినిమా అబ్బాయి రోల్ చేయడం ఇంకా మెమరీ. ఎందుకు నువ్వు అమ్మాయి కదా, నిన్ను అసలు ఎందుకు అబ్బాయిలా మార్చేశారు? ఎందుకు అనిల్ మామ నిన్ను అబ్బాయిలా ఎందుకు మార్చారంటే ఏమైనా రీజన్ చెప్పారా? చెప్పారు, బట్ అది బయటకి తీయదు. నాకు ఇలాంటివి వింత వింత అబ్బాయి ఇలాంటివి చేయడం నాకు చాలా ఇష్టం అన్నమాట. మళ్ళీ ఇలాంటి పెద్ద క్యారెక్టర్ ఎవరికి దొరకదు కదా, కొంతమందికి దొరుకుతుంది కాబట్టి నేను ఒప్పుకున్నాను. ఫస్ట్ సినిమా ఏంటి? నువ్వు యాక్టింగ్ బిగ్ స్క్రీన్ మీద కనిపించింది కానీ స్మాల్ స్క్రీన్ మీద కానీ ఫస్ట్ సినిమా కానీ ఏం చేసావు అసలు? మహాసముద్రం. అది ఓకే, అది కూడా మనశంకర వరప్రసాద్ లాగానే ఫుల్ కామెడీ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా. ఎన్ని సినిమాలు చేసావు? ఆ సినిమాల పేర్లు ఏంటి? ఒక్కసారి మన ఆడియన్స్ కోసం, మెగా 9 ఆడియన్స్ కోసం చెప్పు. అంటే నాకు కొన్నే తెలుసు, మొత్తం మా డాడీకి మా మమ్మీకి తెలుసు. కొన్ని చెప్తా. మహాసముద్రం, ఉగ్రం, సీతారామం, అశోకవనం, అర్జున కళ్యాణం, భౌతకేశ్వరి, షో టైం. పెద్ద సెలబ్రిటీ తెలుసా నువ్వు? పెద్ద పెద్ద సినిమాలు చేస్తావు నువ్వు. మరి ఎవరైనా సెల్ఫీలు అడిగారు ఇప్పటి వరకు? చాలా మంది. అంటే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా నేను నిన్న వెళ్ళాను. బ్రేక్ అయ్యగానే ఇట్లా బయటకు వస్తుంటే అందరు వచ్చి, ఆడియన్స్ అందరు వచ్చి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ఫోటో మ్యామ్ అందరు అడిగారు. కొంతమంది. మరి ఇప్పుడు నువ్వేం చెప్పావు? అయ్యా షోర్ అంచా. నీకు ఎక్కువ ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం? నీకు ఎవరు బిగ్ సపోర్ట్? ఎవరు సినిమాకి రావడానికి? బిగ్ సపోర్ట్ మై పేరెంట్స్. నాకు నా పేరెంట్సే ఎక్కువ సపోర్ట్ చేశారు. ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని నీకుంది? ఇలాంటి క్యారెక్టర్సే చాలా బాగా, మొత్తం నేనే హీరోయిన్ లాగా మొత్తం ఉండాలి నేనే. అంటే వాళ్ళు కూడా ఉండాలి హీరో హీరోయిన్స్, బట్ వాళ్ళతో పాటు నేను కూడా ఉండాలి. సో విక్కీ, నీకు నిక్కీ మీద కోపం రాలేదా సినిమాలో? నిక్కీ చాలా కోపంగా ఉండేది కదా మరి డాడీ మీద. సో అప్పుడు కోపం రాలేదా? ఎందుకు నువ్వు అని? రియల్ లైఫ్లో నీకు బ్రదర్సా సిస్టర్సా? సిస్టర్. చెల్లా అక్క? చెల్లి. నువ్వు ఫైట్ చేసుకుంటారా? డాడీ అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయరా? నువ్వు ఎక్కువ కొడతావా, చెల్లి ఎక్కువ ఫైట్ చేస్తావా? ఫైట్ నేను తిడతాను. నువ్వే తిడతావా? కొట్టను కానీ తిడతాను అంతే. నువ్వు తిడతావు, చెల్లి మరి చిన్నపిల్ల కదా. అంటే ఎలా అంటే తను తప్పు చేస్తేనే నేను తిడతాను, లేకపోతే తిట్టాను. ఓకే, మరి నీ నిక్ నేమ్ ఏంటి? ఊహా. నిక్ నేమ్ ఇంట్లో ఏమని పిలుస్తావు? నిక్ నేమా అంటే ముద్దుగా పిలిచేదా? లక్కీ, బుజ్జి తల్లి, బంగారం, చిట్టి తల్లి. నీకు ఏ పేరు అంటే ఇష్టం? నాక లక్కీయా? ఓకే, మరి డాడీ సినిమాలో చిరంజీవి గారు అక్కీ డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్ చెప్తారు కదా, మరి లక్కీ రాణి బోత్ ఆర్ ఫ్రెండ్స్ చెప్దామా? లక్కీ రాణి బోత్ ఆర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి. లక్కీ రాణి బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఎప్పుడన్నా చిరుమామకు చెప్పావా? నో. ఓకే. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అనిల్ మామ ఉన్నాడు, నయనతార ఉంది, అందరూ ఉన్నారు, వెంకీ మామ ఉన్నారు. సో అందరితో బాగా ఆడుకునేదానివా? వెంకీ మామ అయితే అసలు మేము ఎలా పరిస్తామంటే రో పేపర్ సీజర్ తో జాయిన్ అయిపోతాను మాతో, ఫ్యామిలీ లాగా. ఓకే. అండ్ సరే, ఫైనల్గా మనశంకర వరప్రసాద్ గారి గురించి ఆడియన్స్కి విక్కీగా ఏం చెప్తావు?
హలో అందరికీ నమస్తే. నేను మన చిరంజీవి మామకి కొరకు క్యారెక్టర్ చేశాను. చిరంజీవి మామతోని నయనతార సిస్టర్తోని వెంకీ మామతోని చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మామ కూడా అనిల్ మామ కూడా థ్యాంక్ యూ. మన అనిల్ మామ ఎలా తీశారు అంటే చాలా బాగుంటుంది. కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ మీరు చూశారనుకుంటా. చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ. లవ్ యూ చిరు మామ అని పెట్టి. లవ్ యూ చిరు మామ. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, విక్కీగా మన ముందుకి మనశంకర వరప్రసాద్ గారిలో ఊహా క్యారెక్టర్ చేయడం జరిగింది. సో ఒక చాలా బిగ్ స్క్రీన్ మీద చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా బిగ్ థింగ్ అనమాట. సో చూశారు కదా ఎంత క్యూట్గా ఉందో. ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని చేసుకుంటూ ఇది ఊహాతో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాణి మెగా 9 టీవీ హైదరాబాద్ నుంచి.